రేయ్ అన్నా లైట్ ఏదైనా ఉంటే ఆన్ చేయరా. అలాగే అన్న. ఏదైనా స్విచ్ ఉందో చూడు. సరేనా అన్నా, ఇదిగో ఇక్కడ ఉందన్నా. ఏయిరా. రేయ్ ఇదేరా. ఏయ్ ఇదిగో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇలా చూడు. నువ్వు ఎవరు, నీకింతకు ముందు ఏం జరిగింది, నీకెందుకు ఇలా జరిగింది, ఇవన్నీ నాకు అనవసరం. నాకు దానికి టైమూ లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నా పని చూసుకుంటాను నేను. అర్థమైందా? అడుగుతుంటే దున్నపోతా, బుద్ధి లేదు. అదే చచ్చేలా ఉంది, దాన్ని కొడతావేంట్రా? వచ్చి కూర్చోబెట్టు. ఇలా కూర్చోబెట్టా. మెల్లిగారా, మెల్లిగారా. నీళ్లు తాగుతావమ్మా? నీళ్లు నీళ్లు. పాపం రాది, దాన్ని కొడతావేంట్రా? సరే ఏం జరిగిందో చెప్పు అమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? సత్య నాకు తెలుసు. సత్య నేను మాట్లాడుకోవడం చూసి మా మావయ్య నన్ను బెదిరించాడు. నేను బాగా తిట్టి వెళ్ళిపోయాను. మా నాన్న నా దగ్గరకొచ్చి మావయ్యని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేశారు. తన్ని పెళ్లి చేసుకోమని మళ్ళీ ఇంకొకసారి నాతో చెప్తే నాన్నని కూడా నేను చూడను. ఆ తర్వాత మావయ్య గురించి మా నాన్న ఏ రోజు నాతో మాట్లాడలేదు. నిన్న రాత్రి 1:30 అయి ఉండొచ్చు. నాకంటే ఎమ్మెల్యే కూడా కావాల్సి వచ్చాడా? డబ్బు కోసం ఆశపడేలా చేశావు కదా, వదిలేస్తానే. వెళ్ళి చావు. నువ్వు నాకు మాత్రమే సొంతం. రేపు రాత్రి వరకే ఇక్కడ ఉంటావే, గుర్తుంచుకో. రేపు ఒక రాత్రి అంటే ఈ పాటికాడు నేను తీసుకెళ్ళి ఉండాలే. ఎమ్మెల్యే నన్నే చేయకండి, నాకేం తెలీదు. నన్నే చేయకండి. ఎవడెవడో వస్తున్నాడు. నా కొడుకు వెనకాల పెద్ద స్టోరీ ఉన్నట్టుకుంది. వీడేం చెప్తాడో తెలియట్లేదే. వీడి కథని విందాం. రే, కొట్టి కొట్టి బోరు కొడుతుందిరా, చెయ్యి నొప్పిగా ఉంది. నువ్వే చెప్పు. మీరు ఒప్పుకున్నారంటే మీకే జమునాని రెండో భార్యగా పెళ్లి చేసేస్తాను. నేను చెప్పేది ఓర్పుగా విన్నా. నేను అస్సలు విన్ను నాన్న. తన్ని పెళ్లి చేసుకోమని మరోసారి నాతో చెప్తే మీరు నాన్నని కూడా నేను చూడను నాన్న. నన్ను క్షమించండి అల్లుడు గారు, ఏది మనసులో పెట్టుకోవద్దు. నేనుంటాను. నువ్వెవరా నాకు చెప్పడానికి? నాకు జమున కావాలి. చావరా. వాడితో నేను మాట్లాడుతున్నావా? ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? వద్దురా. రే, ఏం కావాలి నీకు? రే రే వద్దురా. రే వద్దు, చెప్పేది నాకే కావాలా? అన్నా అన్నా
ఏంటన్నా ఏమైందన్నా నీళ్ళు ఎవరా? తాగన్నా ఓయ్! ఓయ్! పట్టుకోవండి వదలొద్దు ఏయ్, వాడిని వెళ్ళి పట్టుకోరా, వెళ్ళి పట్టుకోరా. నా కొడుకుని చంపింది వీడు కాదు, ఇంతకు మించి ఒకడున్నాడు. చంపినవాడు ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. అలాగే చెప్పరా. అన్నా, మీరు చెప్పిన చోట చాలా జాగ్రత్తగా వెతకమన్నా. మాకొకడు దొరికాడు. వాడిని పట్టుకొని విచారిస్తుంటే కనుక్కుంటే మన బాబు ఫోను వాడి చేతిలో ఉందన్నా. ఎక్కడున్నారు? ఇన్స్, చెప్పండి సార్. నేను చెప్పేది బాగా విను. మా వాళ్ళు ఒక కుర్రాడిని పట్టుకున్నారంట. టీవీలో చూసిన వాళ్ళ ఉన్నాడంట. నీకు వాడు బాగా తెలుసు కదా, ఒకసారి చూసి చెప్పేసి వెళ్ళు. ఓకే, వస్తాను సార్. కుర్రాడాడు సార్. లోపలున్నాడు. వాడేనా అని కన్ఫర్మ్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. రే వాడిని లాక్కరండి. రారా రారా వదరా. సార్ వీడా సార్ వీడిని. ఫోన్ ఎక్కడ్రా? ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఇప్పుడు చెప్తావా చేస్తావా? చెప్పరా. గుణ చనిపోయాక ఈ ఫోన్ని చేతిలో పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నుంచి కోపంగా బయటికి రావడం చూసి స్టేషన్కి టీ ఇచ్చే అబ్బాయిని పిలిచి ఏమైంది అని అడిగాను. ఫోన్ కోసం ఎమ్మెల్యే కొడుకుని చంపేసినట్టున్నారు. ఆ చంపినోడు చంపడానికి వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారన్నా. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారని తెలిసి ఇంకేం చేయాలో తెలియకే మేరీని కలవడానికి వెళ్ళాను. ఎవరికంటా పడకుండా ఏరియా నుంచి బయటికి వెళ్ళడానికి నైట్ ఒక 11 దాకా ఉంటానని సహాయం అడిగాను. అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా నైట్ బయలుదేరుతున్నప్పుడు చంపినవాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడురా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఎక్కడున్నారు? మనిషిని చూపించిన వెంటనే నా కొడుకుని ఎందుకు చంపావని అడగకుండా ఫోన్ ఎక్కడుందని అడుగుతున్నావు. ఆడి దగ్గర అలాగే అడిగావు. ఆవేళ అదే తప్పు వీడి దగ్గర చేస్తున్నావు. అయితే ఈ ఫోన్లో ఏముంది? నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తుంటే ఈ ఫోన్ గురించి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు
ఈ ఫోను కోసం ఈ కుర్రాళ్ళు నా కొడుకుని చంపుంటారు అన్న దానికన్నా ఇదే ఫోను కోసం నా కొడుకుని నువ్వెందుకు చంపుండకూడదని అనుమానం వస్తుంది. వాడు నాకు ఒకే కొడుకు. వాడు నా ఆస్తికి వారసుడు. నా హీరో వాడు. ఎలా పెంచానో తెలుసా వాడిని? నాకు తలకరువు పెట్టాల్సిన వాడికి నేను తలకరువు పెట్టేలా చేసావు కదా. ఏంటి అర్థం కావట్లేదా? వివరంగా చెప్తాను విను. రేయ్ వాడిని తీసుకురండ్రా. ఏయ్, రారా. పద. అమ్మాయి ఎవర్రా? జమున సేమ్ డిపార్ట్మెంట్. తీసుకెళ్ళండ్రా. సార్ 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 సార్. ఏంటి 2 రోజులకు ముందు డ్రగ్ అడిక్ట్ కేసులో నన్ను సత్యాను పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత మేము మీకు ఫోన్ చేశాము. మీరు పోలీసులతో మాట్లాడి మమ్మల్ని వదిలేయమని చెప్పారు. ఆ రోజు సత్యాను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న వీడియో నా దగ్గర ఉంది సార్. ఆ వీడియోలో ఏముందో నేను చెప్పి నీకు తెలియాల్సిన అవసరం లేదు. అది నీకే తెలుసు. ఏయ్, రారా. పద. రేపు ఉదయం నా కొడుక్కి కార్యం. అంతకుముందు వాడి చావుకి ఎవరు కారణమో నేను వదలనని నీకు తెలుసు కదా. అందులో నువ్వే ఉన్నా కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నువ్వే కదా ఫోన్ అని నాకన్నా ఎక్కువగా పరిగెత్తావు. అలా ఏముందో ఈ ఫోన్లో చూసేద్దాం. ఆ చార్జర్ తీసుకురా. ఇదిగో అన్నా. మిస్టర్ తెల్లచొక్క, చేతిలో గన్ ఉన్నప్పుడే ఇంత లెంత్గా మాట్లాడావంటే చేతిలో గన్ లేకపోతే బాగా ఆడుకునేవాడివి కదా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడతానని చూస్తున్నావా? ఓరి పిచ్చదవా, ఇప్పుడు నా గురించి నీకు తెలిసిపోయింది కదా. మరి నేను ప్రాణాలతో ఎలా వదులుతాను? నువ్వు స్టేషన్కి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళినప్పుడు నీ మీద కన్నేసి ఉంచాను. అప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పోలీసుని నా మీద ఉన్న తప్పులు కప్పిపుచ్చడానికి. ఏం చేస్తానో నీకు చూపించక్కలేదా? నువ్వేంటయ్యా ఈ ఫోన్ ఆన్ చేసి నా గురించి తెలుసుకునేది? ఈ ఫోన్ కోసం నీ కొడుకుని నరికి చంపింది నేనే. అర్థం కాలేదు కదా? వివరంగా చెప్పనా?